అందరికీ నమస్తే. ఇవాళ మనం అనుకున్నట్టు గతంలో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల గురించి చర్చ చేద్దాం అనుకున్నాం ఒక్కొక్కటి. మనం ఆదిలాబాద్, భువనగిరి అవి కంప్లీట్ చేసాం. ఇవాళ కరీంనగర్ గురించి మాట్లాడడానికి మనకు దూలం కళ్యాణ్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. దూలం కళ్యాణ్ గారు నమస్తే. మీకు సంవాదం ఆహ్వానం పలుకుతుంది. 2 మాటలు దూలం కళ్యాణ్ గారి గురించి. వీరు ఓబీసీ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కరీంనగర్. దానితో పాటుగా ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి వీరు. ఎవరైనా వచ్చి నాకు సహాయం కావాలి అంటే, వారెవరైనా వచ్చి ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడొచ్చి అడిగినా కానీ, తనకు తోచినంత సహాయం చేయడమే కాదు, తనకు తెలిసిన వాళ్ళతోని కాదు, మెసేజ్ స్ప్రెడ్ చేసి సహాయం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఏంటి అంటే, గ్రౌండ్‌లో ఉండి పార్టీ బలోపేతానికి చాలా కష్టపడి పనిచేస్తుంటారు వీరు. చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి చెప్తున్నాను నేను. సార్ మీకు ఆహ్వానం పలుకుతున్నాం మేము. ఓకే అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం బండి సంజయ్ గారు గతంలో అనూహ్యంగా వినోద్ కుమార్ మీద గెలవడం జరిగింది టీఆర్ఎస్. ఇప్పటి పరిస్థితి ఏంటి? బండి సంజయ్ గారి విజయావకాశాలేంటి? వాటి ప్రచార సరళి ఎలా ఉంది? ఇప్పటికే బండి సంజయ్ గారు ఒక రౌండ్ అయిపోయింది. పార్లమెంట్ సైడ్ మొత్తం ఒక రౌండ్ అయిపోయింది. ఆయన గెలుపు సులువే. ఇప్పుడు మేము కష్టపడేది ఆయన మెజారిటీ కోసం. సంజయ్ అన్న గారి మెజారిటీ కోసమే కష్టపడుతున్నాం. ఓకే. అంటే ప్రచార సరళి ఎలా ఉంది? మీరన్నట్టు ప్రజా ఏదో ఒక యాత్ర గూడా చేశారు గదా! అవునండి. ప్రజా దీవెన యాత్ర గూడా ఆల్రెడీ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం. ప్రజాహిత. ఇంకోటి అందరికంటే ఆ! ముందే మొదలుపెట్టినట్టున్నారు గదా! ప్రచారం అన్ని పార్టీల కంటే ముందే? అవునండి. ప్రతి గ్రామం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామం తిరిగిండ్రు ఇప్పటి వరకు. ఓకే. అన్ని గ్రామాలు తిరిగిండు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. ఎవరికి ఏం అవసరం వచ్చినా నేనున్నా అని ధైర్యం గూడా ఇస్తాడు. ఓకే. సో, మీరనేదేంటంటే బండి సంజయ్ సులువుగా గెలిచిపోతాడు. మేము వర్క్ చేసేది మెజారిటీ కోసమని అన్నారు. ఓకే. రెండో విషయం ఏం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మనం ఇంకో ఇద్దరి క్యాండిడేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, కాంగ్రెస్ నిన్నటికి నిన్న ఆహ్, వెల్చాల రాజేందర్ అదే వెల్చాల రాజేందర్ అని ఒకతన్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. వినోద్ కుమార్ వీరి గురించి చెప్పండి. అంటే వినోద్ కుమార్ గారు టీఆర్ఎస్ బ్యాకప్ చాలా ఉంది వాళ్ళకి. ఆహ్, వారి ప్రచార సరళి ఎలా ఉంది? అంటే ప్రచారం ఏమన్నా జరుగుతుందా? వారు చెప్పేదంతా మాటలేనా? అంటే మేమేదో గెలుస్తాం అది ఇది అంటున్నారు గదా! దాని గురించి. అయితే చెప్పేది వినండి. అయితే వెల్సాల రాజేందర్ అనేటాయన అప్పుడెప్పుడు 2009లో చూసినామండి ఆయనని. 2009లో చూసినాం అంటే ఇప్పటి వరకు ఎవ్వరికీ అందుబాటులో లేదు. ఓన్లీ డబ్బులున్నాయని తప్పితే ఆయన చేసింది లేదు. ప్రజలకు అంత కరోనా సిట్యుయేషన్ 2020లో, 21లో అంత కరోనా టైంలో గూడా ఆయన బయటికొచ్చి మరి ప్రజలకు సహాయం చేసింది లేదు. ఒకరిని కలిసింది లేదు. అదే టైంలో మోడీ గారు, సంజయ్ అన్న పిలుపు మేరకు మా కార్యకర్త తిన్నా తినకుండా ప్రజలు ప్రతి ఒక్కరికి అది ప్రతి ఒక 5 కుటుంబాలకు భోజనం పెట్టాలని సంజయ్ అన్న పిలిపించిండు. ప్రతి కార్యకర్త పెట్టిండండి. అంతేకాకుండా మేము గూడా సంజయ్ అన్న పిలుపు మేరకు సివిల్ హాస్పిటల్‌లో ఒక 70 రోజులు భోజన ఏర్పాట్లు చేసినాం. అట్లా ప్రతి కార్యకర్త చేసింది. ఈ వెలిసాల రాజేందర్ అన్నటాయనే ఇప్పటి వరకు ఆయన మొహం గూడా తెలవదు ప్రజలకి. ఇక వినోదరావు గురించి అంటారా? వాళ్ళ కార్యకర్తలు 10 మందిని నిల్చుండబెడితే ఒక్క ఇద్దరి పేర్లు గూడా తెలవదండి. ఆయన మళ్ళీ ఎలక్షన్ టైమ్‌లో అస్తడు. ఎలక్షన్ టైమ్‌లో నేను గెలుస్తున్నా అని చెప్పడానికి అస్తడు తప్పితే, ఆయన గూడా చేసిందేం లేదు. అంత కరోనా టైమ్‌లో ఈయన గూడా బయటికి రాలేదు. ఒక బీజేపీ కార్యకర్తలు తప్పితే ఎవ్వరు గూడా బయటకు రాలే. ఇప్పుడు మన తెలంగాణ మొన్నటి ఎలక్షన్స్ గూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకుల కృషితోటి లాస్ట్‌కు కాంగ్రెస్ గెలిచింది తప్ప ఏది యాక్సిడెంటల్‌గా గెలిచింది. వాళ్ళ గెలుపు గూడా గెలుపు గాదు. ఇప్పుడు గెలవమనండి చూద్దాం. అయితే మీరన్నది ఇంకొకటి ఇంకొక ప్రశ్న దీని గురించే. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలన్నిట్లో కూడా ఇప్పుడు సిరిసిల్ల తీసుకోండి, వేములవాడ గాని, చొప్పదండి గాని కానీ బీజేపీ ఎక్కడ కూడా గెలవలేదు మరి. అదేమన్నా నెగెటివ్ అయితదంటారా? అదేం లేదండి. అంతకుముందు గూడా 7 కాన్స్టిట్యూన్సీ‌లో గూడా గెలవలేదు. మెజారిటీ వచ్చింది గదా! అన్నకు ఓకే. 94,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మాకు ఎ 2,00,000 మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం. దానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పిండు. 400 సీట్లు కంపల్సరీ గెలుస్తున్నాం అది ఇది అని చెప్పిండు. దాంట్లో కరీంనగర్ ఉంటది. ఆ 400 సీట్లలో హైయెస్ట్ మెజారిటీ రావాలని మేము చూస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో, మీరనేదేంటంటే అసెంబ్లీలో పడ్డ ఓట్లు పార్లమెంట్‌కొచ్చేవరకి క్రాస్ ఓటింగ్ బాగా జరుగుతది. ఆ క్రాస్ ఓటింగ్‌లో భాగంగా ఖచ్చితంగా 1,00,000 పైచిలుగా 2,00,000 మెజారిటీ అంటున్నారు గదా మీరు. అంటే బండి ఆ! సంజయ్‌కి ఉపయోగపడేటువంటి విషయాలేంటి? అంటే బండి సంజయ్ గెలుస్తాడు అని ప్రజల్లో ఉన్నటువంటి విషయాలేంటి? అంటే పాజిటివ్స్ ఏంటంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఫస్ట్ బీసీ. నేను గూడా ఓబీసీ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆయన హ్మ్. బీసీ ఇద్దరు రావుస్ అయిపోయిందన్న. ఓకే. అది మెయిన్.
ఓకే. ఓకే. అదొకటి. మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. వీళ్ళిద్దరు ఎవరికి తెలుసన్న? లాస్ట్ వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలంటారు. ఈ వినోద్‌రావు ఎలక్షన్స్ టైమ్‌లో వస్తాడు, ఎళ్ళిపోతాడు. ఈ వీళ్ళు ఏది కాంగ్రెస్ కార్యకర్తలైతే వాళ్ళే చెప్తుండ్రు. నాకు ఇంతకుముందు గూడా ఫోను జేసిర్రు. "అరె! మేము గూడా మీకేస్తాం అబ్బాయి. ఈసారి బీజేపీకేస్తాం. నరేంద్ర మోడీ గారు గావాలా, దేశానికి మోడీ గారు, కర్ణాటకకు సంజయ్ అన్న గావాలని" ఇంతకుముందే ఫోను జేసిండండి. అంటే సో, కాంగ్రెస్ కార్యకర్తలు గూడా జేస్తుండ్రు. సో మీరనేదేంటంటే బండి సంజయ్ గారికి పాజిటివ్స్ అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఏ క్షణమైనా ఎవరడిగినా పరిగెత్తుకొనొస్తాడంటారు. 100% వస్తాడు. సో అది చాలా పాజిటివ్ కాబోతుందంటారు. అవునండి. దాంతో పాటుగా ఈ మోడీ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందంటారా? రామ మందిర నిర్మాణం గాని, మోడీ ఫ్యాక్టరీ ఏమైనా ఉంటుందంటారా కరీంనగర్‌లో? 100% రామ మందిర నిర్మాణం. ఆ ఎఫెక్టు ప్రతి 100,00,00,000 హిందువుల కల. 500 సంవత్సరాల కల నెరవేరింది. ఆ ఎఫెక్ట్ గూడా ఉంటుంది. అదొక మా కరీంనగర్ గాదు. దేశం మొత్తం ఉందన్న. ఓకే. ఇంకొకటండి ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం తేలేదు బండి సంజయ్. అసలేం తేలేదు, జీరో తెచ్చిండు అని అన్నటువంటి హరీష్ రావు గావచ్చు, కేటీఆర్ గాని మీరు చెప్పే సమాధానం చెప్పండి? ఎవరు జెప్పిర్రన్న ఏం తెలీదని? అంటే ఏం 12,000 తేలేదని కోట్ల అనేటువంటి చెప్తా వినండి. హ్మ్. 12,000 కోట్ల నిధులు తెచ్చిండండి. దాని మీద ఒక బుక్ గూడా రిలీజ్ జేసిండ్రు. ప్రతి ఇంటికి ఆ బుక్ గూడా పోయిందన్న. ఓహ్! ప్రతి ఓకే. ఇంటికి ఆ బుక్ గూడా పోయింది. మనం ఇప్పుడు బతికున్నాం అంటే కారణం నరేంద్ర మోడీ గారు. 100,00,00,000 మందికి 2,00,000 200,00,00,000 డోసులు ఇచ్చిండు కరోనా వ్యాక్సిన్. 2 టైమ్‌లో ఒక్కొక్క వ్యాక్సిన్ రూ. 1000. అలాంటిది 200,00,00,000 మందికి 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చిండు. చాలదా అండి? ప్రజలు అది మర్చిపోతారా? ఓకే. అయితే మీరు చెప్పేది ఒకటే అలాగే ఇంకొకటి, చెప్పండి. ఇంకొకటి అది గాక రేషన్ బియ్యం అండి. కరోనా హ్మ్. టైం నుండి ఇప్పటి వరకు ఫ్రీగా రేషన్ వచ్చింది. అంతే గాకుండా ఇంకా 5 సంవత్సరాల దాకా ఫ్రీ జెప్పిండ్రు. ఇంకా 5 సంవత్సరాల దాకా రేషన్ బియ్యం ఫ్రీ. అలాగే ఉపాధి హామీ పథకం. అంతకుముందండి రూ. 130 వచ్చేది. ఇప్పుడు రూ. 300 ఇస్తుర్రు. ఏప్రిల్ 7 నుండి రూ. 300 వస్తుంది. అది గూడా అంటే ప్రజలకి అందరికి తెలిసిపోయింది. ఉపాధి హామీ పథకం నరేంద్ర మోడీ గారు ఇస్తుండ్రు. బియ్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చిర్రు. మేము బతికుండడానికి కారణం నరేంద్ర మోడీ గారని ప్రజలకు గూడా తెలిసిపోయింది. సో, అయితే మీరన్నట్టు అంటే మీరు ప్రతిరోజు వెళ్లి ప్రజల్ని కలవడం, ప్రచారంలో భాగంగా చాలా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. అంటే గ్రామీణ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, వాళ్ళతో మిళితమై కరీంనగర్ గనుక చూసినట్టయితే కొంత పట్టణపు ఓటర్లుంటారు, కొంత గ్రామీణ ఓటర్లుంటారు. సో, పట్టణపు ఓటర్లు ఎవరికి వేసే అవకాశం ఉంది? గ్రామీణ ఓటర్లు మరి కాంగ్రెస్ ఇచ్చే ఈ ఫ్రీ ఉచితాలకేమన్నా పడి అటేమన్నా ఓటేసే అవకాశం ఉందంటారా? అది చెప్పిన 6 గ్యారంటీలు ఏమి అమలయినాయన్న? ఇప్పుడు హ్మ్. వృద్ధాప్య పింఛన్ 4,000 ఇస్తా అన్నారు. హ్మ్. ఇప్పటికచ్చిందా? రైతు బంధు ఎంత 10,000 చేస్తా అన్నారు కావచ్చు. నాకంత ఐడియా లేదు. ఆ హ్మ్. పాత మందం ఇచ్చిర్రు. 15 అది నెలలకు 4 ఎకరాల వరకే ఇచ్చిర్రు. అది అవును. గూడా గాలేదు. అవును. డిసెంబర్ 9 నాడు మీరు రాసి పెట్టుకోండి. ఏది రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు మేము అధికారం వచ్చినంక వెంటనే రుణమాఫీ చేస్తా అన్నాడు. అదెక్కడొచ్చిందండి? రుణమాఫీ చేసిండా? వాళ్ళు ఒక ఫ్రీ బస్ తప్ప ఏం లేదు. ఆ ఫ్రీ బస్ గూడా అది విలేజ్‌లలో ఆపుతలేరంట బస్సులు. వాళ్ళు పొట్టు పొట్టు తిరుగుతుర్రు. ఆడోళ్ళు, మహిళలు తిడుతున్నారండి. బస్ ఆపుతలేరు నీయమ్మ అని వాళ్ళు బాగా తిడుతుండ్రు. ఎందుకు ఇట్లా చేస్తుర్రు అది ఇదని. సో, మీరనేదేంటంటే, ఆ ఉచితాలకు ఫస్ట్ కొన్ని రోజులు ఓకే అన్నారు గానీ, తర్వాత ఉచితాలకు పడే అవకాశం గూడా లేదంటారు జనాలు. కాంగ్రెస్ ఇచ్చే ఉచితాలు ఉచితాలు ఫెయిల్ ఒకటి అయినాయి గాబట్టి. కాదండి. దేశంలో మోడీ 100% ఉండాలి అనే కాన్సెప్ట్ ఓహ్! అంటే వినోద్ కుమార్ రంగంలోకి దిగారా? ఆయనసలు తిరుగుతున్నారా ఎక్కడన్నా కనీసం ఎట్లా? అంటే గెలుస్తాం మేము అని అంటున్నారు గదా! అతనికి కాన్ఫిడెన్స్ లేదు. ఆల్రెడీ ఆయననే ఒప్పుకుండు. మేము గెలుస్తామో గెలవమో అని ఒకసారి అదే మొన్న ఇంటర్వ్యూ‌లోనో, ప్రెస్ మీట్‌లో చూసినాం. మేము గెలుస్తామో లేదో అన్నట్టు మాట్లాడుతుండు. ఆయనకు కాన్ఫిడెన్స్ లేదు. ఆయన ఓకే. మళ్ళా అసలు ప్రజలలోకి కూడా ఎళ్తలేడు. ప్రజలలోకి ఎళ్తలేడు. ఆయన ఇప్పటివరకు నేను ప్రచారం కూడా చూడలేదు. మొన్న ఒక్కరోజు నామినేషన్ ఏసినప్పుడు చూసినా తప్ప ఇప్పటివరకు ఆయనను చూడలేదే. ఓకే. సో, అంటే వారు కనీసం అంటే వారు ఆ దాంట్లో నుంచి బయటకొచ్చారా బీఆర్ఎస్ వాళ్ళు? మన పవర్ పోయింది అన్న విషయం ఏమన్నా గుర్తుందా వాళ్ళకి? వాళ్ళు సోషల్ మీడియాలో గూడా కనబడతలేరు. వాళ్ళు హ్మ్. భయపడుతుర్రు. వాళ్ళకు అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టిర్రు. నా మీద గూడా చాలా కేసులయినాయి వాళ్ళు చేయబట్టి. అవును. అట్లా అవును. మా మీద కేసులు, మా మీద దాడులు చేస్తారు కావచ్చు అని భయపడి వాళ్ళు కార్యకర్తలు పోస్టులు పెట్టరు. సోషల్ మీడియాలో ఉండరు. బయట తిరుగుతలేరు. అసలు వాళ్ళ ప్రచారం అనేదే లేదు. అంటే ప్రతిపక్షం అంటే వాళ్ళు ఓడిపోయినాక అందరూ పోయి మళ్ళా కాంగ్రెస్‌లో జాయిన్ అయితుర్రు. ఇప్పుడు ఓకే. బీజేపీ కార్యకర్తలు, నాయకులు 100% జాయిన్ గారు. నేను రాసిస్తా.
ఆడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పార్టీని పట్టుకొని, సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంటాడు. వాస్తవం. బీజేపీ కార్యకర్త ఎంత కష్టం వచ్చినా ఏది బీజేపీలో ఉంటాడు. ఎన్ని కేసులైనా భరించుకుంటూ ఉంటాడు. సో, మరి ఇట్లా కేసులైనప్పుడు మీకు నాయకుని దగ్గర నుంచి ఏమన్నా సహాయం ఉంటుందంటారా? 100% ఉంది. ఇగ సంజయ్ అన్న చేసిర్రు. కిషన్ రెడ్డి గారి కాంచెలి చేసిండ్రండి. నాకు ఓహ్! అప్పుడు కేసులయినప్పుడు నా మీద. ఓహ్! ఓకే. ఓకే. సో, ఇంకొక పాయింట్ అండి. ఇప్పుడు మనం కాంగ్రెస్ క్యాండిడేట్ అసలు ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ అంటే ఆయన కాన్ఫిడెన్స్ లేదు, తిరగటం లేదు ఒకటి. కాంగ్రెస్ క్యాండిడేట్ కొత్తగా నిన్నొచ్చి జాయిన్ అయిన అంటే వాళ్ళు గెలుద్దామనా? వాళ్ళ ఆలోచన ఏంటంటారసలు? అంటే నిన్న వచ్చి జాయిన్ అయ్యి ఇవాళ నామినేషన్ ఏదో వేస్తున్నారు గదా! ఏమో నాకే తెలవదు. ఆయన గురించి ఆయన గెలుస్తానొచ్చిండా? దేనికచ్చిండో నాకైతే తెలుస్తలేదు. అంతకుముందు 2 సార్లు వచ్చిండు డబ్బులు ఓడగొట్టుకొని పోయిండు. అంతకుముందు ఎప్పుడు 2009లో పీఆర్‌పీ తరపున పోటీ చేసినట్టుండు. ప్రజారాజ్యం ఓకే. పార్టీ తరపున. అప్పుడు ఓకే. తెలుసు. అంతే తప్ప ఆయనను ఎప్పుడు చూడలేదు. డబ్బులు ఆయన గెలుసుడు అంటే ఇప్పటి వరకు చూడలేదు. ఆయన ఓకే. గెలుచుడు కష్టం. కాంగ్రెస్ అనేది అయిపోయింది. మునిగిపోయిన మొన్న యాక్సిడెంటల్‌గా గెలిసింది తప్పితే, వాళ్ళు ఏదో ప్రజలు యాక్సిడెంటల్‌గా చేసిర్రు. వాళ్ళ ఉద్దర ముచ్చట్లు చేయబట్టి గెలిసిర్రంతే. వాళ్ళు 6 హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు కరీంనగర్‌లో కొంచెం కన్సిడరబుల్ ముస్లిం పాపులేషన్ ఉంటుంది గదా! ముస్లిం ఓటర్స్ గూడా ఉంటారు. ముస్లిం ఓటర్స్‌లో అంటే త్రిపుల్ తలాక్ లాంటి బిల్స్ తెచ్చారు గదా! మోడీ అదేమన్నా ప్రభావం చూపిస్తుందంటారా? 100% చూపిస్తుంది. ముస్లిం ఓటర్స్ కూడా ఇప్పుడు ఏయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక హిందువులకే బియ్యం ఇస్తలేడు, రేషన్ ఇస్తలేడు. అందరికి కలిపేసిండు గదా! ఇలా మతాలను చూస్తలేరు నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. వీళ్ళు చెప్పడం మతం, మతం అని చెప్తుర్రు తప్పితే, అందరిని సమానంగా చూస్తుండు మోడీ గారు. వ్యాక్సిన్ గూడా వాళ్ళకిచ్చిర్రు. రేషన్ బియ్యం ఇస్తుర్రు. మరుగుదొడ్లు వాళ్ళకి కట్టిచ్చిర్రు. ఇంకేం చేస్తారండి? అందరికి ఇచ్చినట్టే ఇచ్చిర్రు గదా! సెపరేట్‌గా హిందువులకు సెపరేట్ ఏమి ఇయ్యలేదు. సో, మీరనేదేంటంటే మతం అనేది అక్కడ చూడలేదు. అందరికీ ఇచ్చిండు. ఎవరెవరికి అవసరమైతే వాళ్ళందరికీ ఇచ్చిండన్నారు. అదొక మంచి పాయింట్ అండి. ఆహ్, ఇంకొకటి జెప్పండి. ఇక్కడ అంటే అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే కరీంనగర్‌కు సంబంధించి ఆహ్, నాయకుడు అంటే ముందు ప్రచారం స్టార్ట్ చేశారు బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారన్నారు. రెండో పాయింట్ ఏంటి అంటే కరీంనగర్‌కి ఏమి ఇవ్వలేదు అంటే ఇచ్చిందని మీరు డేటాతోని జెప్పారు. 12,00,00,00,000తో పాటుగా ఇంకా బుక్ చాలా కూడా ఉంది. చేశారని. ఆ ఓకే. 12,000,00,00,000 ఏ విధంగా ఇచ్చిన బుక్ కూడా ఉందండి. ఓహ్! ఓకే. ఓకే. ఇంకొక పాయింట్ అంటే నా క్వెషన్ ఏంటంటే కేసీఆర్ నిన్న ఒక 2, 3 గంటలు టీవీ నైన్‌లో వచ్చి స్పీచ్ ఇచ్చి మొత్తం మార్చేస్తా. నేను ఒక్క సీట్ కూడా రాదు బీజేపీకి అనేది అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటదా? కేసీఆర్ స్పీచ్ అనేది ప్రజల్లో ఏమన్నా ఉంటుందంటారా? దాని మీద వాళ్ళ కొడుకేమో బీజేపీకి మాకు పోటీ అంటాడు. వాళ్ళ నాన్నొచ్చో అది కాంగ్రెస్‌కి మాకు పోటీ అంటాడు. వాళ్ళ కుటుంబంలే లేదు కరెక్టు. వాళ్ళ కుటుంబంలోనే కరెక్ట్ లేదు. మా మా దగ్గర ప్రజల దగ్గర ఏం చేస్తారండి? వాళ్ళు అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది. టీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో, అంటే ఈయనిచ్చిన స్పీచ్ టీవీ నైన్‌లో పనిచేయదంటారు. ఊరికే ఇచ్చిన స్పీచే ఎవరు గాని చూసిర్రు? ఎవరు పనిచేయదంటారు. చూస్తారే? వాళ్ళున్న కార్యకర్తలు ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పితే ఊరికో ఇద్దరు ముగ్గురు తప్పితే ఎవరు చూడలేదు. అసలు నేను కూడా చూడలేదు ఆయనని. ఆయనను పట్టించుకునేటోళ్ళు లేరు. ఓకే. అంటే ఆయన చేసే కేసీఆర్ బస్ గారిని యాత్ర గూడా పట్టించుకున్న ఏం ప్రభావం ఉండదంటారు. కేసీఆర్ చేసే బస్ యాత్ర ఆళ్ళు గూడా కరీంనగర్ నియోజకవర్గం అయితే ప్రభావం ఉండదంటారు. 100% ఆయనతోటి ఏం గూడం గాదు. మన్ను గూడం గాదు ఆయనతోటి. కేసీఆర్ తోటి ఏం గూడం గాదు రాసిపెట్టుకొని. వాళ్ళకి డిపాజిట్లు గూడా రావు. కేసీఆర్ పోటీ ఇప్పుడు ఎంత తిరిగినా డిపాజిట్ గూడా కష్టమే. మాకొక 2, 3 ప్లేసులు తప్పితే మిగతా 10, 12 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉందట. మొన్న సర్వేలో చూసినాం. 10, 12 గెలుస్తుందంట బీజేపీ. ఓకే. అంటే దానికి అనుగుణమైనటువంటి ప్రచారం చేస్తుందంటారా? అంటే 10, 12 100% మీరు ఒకసారి మీరు తెలుసుకోండి. ఒక బీజేపీ తప్పితే ఏ పార్టీ గూడా కరెక్ట్ ప్రచారం చేస్తలేదు. చూడండి అంటే కనుక్కోండి. ఇప్పటికి మేము ఇంటింటి ప్రచారం గూడా అయిపోయిందన్న. ప్రతి ఇంటికి మా సంజయ్ అన్న 12,000 నిధులు 12,000,00,00,000 నిధులు తీసుకొచ్చిండు గదా! ఆ బుక్ తోటి సహా ప్రతి ఇంటికి పోయిందండి. ఓకే. సో, సంజయ్ ఏం చేయలేదనేది అవాస్తవం. వాళ్ళన్నట్టు ఎందుకంటే నేషనల్ హైవేస్ వరంగల్, కరీంనగర్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ కావచ్చు, కరీంనగర్ నుంచి ఇంకా అటు సైడ్ వెళ్ళే హైవేస్ కాబట్టి చాలా శాంక్షన్ చేశారనేది వాస్తవం. సరే చేసిండ్రు. రైల్వే గూడా మస్తు డెవలప్ అయిందండి. ఓకే. ఓకే. సో, సార్ మీకు ఫైనల్ క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు పోటీ ఎవరి మధ్య అంటారు? మీరు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే గ్రౌండ్ లెవెల్‌లో మీరు అబ్జర్వ్ చేసింది చెప్పిందేంటి అంటే, టీఆర్ఎస్ యాక్టివ్‌గా లేదు, ప్రచారం లేదు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు అన్నారు. అంటే టీఆర్ఎస్ ఓటర్స్ బీజేపీకి షిఫ్ట్ అవుతారంటారా? అంటే ఇగ ఎట్లాగో మేము 100% గెలవం గదా అని?
ఓకే. 100% షిఫ్ట్ అవుతారు. కాంగ్రెస్‌లో ఉన్న హిందువులు కూడా బీజేపీకి ఓటేస్తారు. ఎందుకంటే రామ మందిర నిర్మాణానికి అడ్డుకోవడానికి 18 మంది లాయర్‌లను అపోజిట్‌గా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా వాళ్ళకి తెలుసు. ఏదో మీదికి మొక్కుబడి ఇప్పుడు గెలిచింది కదా అని ఉండుడు తప్ప కార్యకర్తలు కూడా బీజేపీకి ఎయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా. అంటే పైకి ప్రచారం వాళ్ళకి జేస్తారు గానీ, లోపలైతే సాధ్యమైనంత వరకు ఇటు గుద్దుతారంటారు ప్రచారం ఓట్లు. కూడా చేస్తలేరు. ప్రచారం కూడా చేయట్లేదన్న. నేను ఓకే. చూస్తున్నా కదా! ఏదో ఓకే. అదే హ్మ్. హ్మ్. సో, కాంగ్రెస్ గాని, బీజేపీ తప్ప టీఆర్ఎస్ గాని ప్రచారమే లేదంటారు కరీంనగర్ నియోజకవర్గం వరకైతే అసలు. 100% ప్రచారం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి స్పీచ్‌లిచ్చినా, కేసీఆర్ 4 గంటలు టీవీ నైన్‌లో మాట్లాడినా, ఓట్లు మాత్రం వాళ్ళకి పడవంటారు మీరనేది. ఆయన ఉద్దర ముచ్చట్లు ఏది మన రేవంత్ రెడ్డి గారి అన్ని ఉద్దర ముచ్చట్లు. ఆయన ఇచ్చిన 6 హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆయన ఇప్పుడు ఎప్పుడు మళ్ళా ఆగస్ట్‌లో చేస్తా అంటుండు. ఏది ఆగస్ట్‌లో రుణమాఫీ. ఏస్తా అని ఓట్లు గూడా పెడుతుండు. ఆ! ఓట్లు ఎవరికి కావాలి? డిసెంబర్ 9 నాడు చేస్తా ఏది రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి 1 ఇయర్ అయితది. ఆగస్టుకు ఒక 2 నెలలు కమ్ 10 నెలలు అయితది. అప్పుడు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? "నువ్వు పోయి 2,00,000 ప్ర తెచ్చుకోపో నేను మాఫీ చేస్తా" అన్నాడు. నిజంగా ఆ! చెప్పాలంటే రేవంత్ రెడ్డి. అవును. హ్మ్. సో, ఇంకొక లాస్ట్ క్వెషన్ ఏంటంటే, పోటీ ఎవరి మధ్య ఉంటదంటారు? మాకైతే బీ పోటీ ఎవరితోటి లేదు. మాకు పోటీ లేదన్న. నిజం. మాకు ఓకే. పోటీ అనేదే లేదు. పోనీ ఇది చెప్పండి. బండి సంజయ్ మెజారిటీ ఎంతుండొచ్చంటారు? మేము మీ ఇప్పటికి అంచనా. 2,00,000 అనుకుంటున్నాం. ఇప్పటికైతే ఫస్ట్ 2,00,000 అనుకుంటున్నాం అన్న. ఓకే. 2,00,000 ఇప్పటికి అనుకుంటున్నాం. దాదాపు దాన్ని ఇంకా పెరుగుతది. ఇంకా మెజారిటీ ఇంకా పెరుగుతది. ప్రజల ఊపు చూస్తే, ఈ మోడీ గాలి చూస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువుంది. సో, అంటే మీరు ఇంటింటి గడప ప్రచారం అయిపోయింది. మళ్ళీ తిరుగుతున్నారా? ఎట్లా ప్రచార సరళి ఎలా ఆ! ఉంది మీ ఆల్రెడీ మీకోటి బూత్ లెవెల్? మీకోటి చెప్పనన్న. హ్మ్. ఆల్రెడీ అన్న ఒక రౌండ్ ప్రచారం అయిపోయింది. అవును. చాలా ముందు స్టార్ట్ మళ్ళా చేశారు ఆ! యాత్ర. హ్మ్. అవును. ఒక రౌండ్ మొత్తం పార్లమెంట్ పరిధి అయిపోయింది. మళ్ళా ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడికెళ్ళొస్తుండు. ప్రతి ఏరియాలో మీటింగ్ పెడుతుండు. అది గాకుండా ప్రతి బూత్ కార్యకర్త ప్రతి ఇంటికి పోతుండ్రు. నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు అవన్నీ ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్తుర్రు. సరే కళ్యాణ్ గారు. ఫైనల్‌గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మిగతా పార్టీల వారికి కాంగ్రెస్ కార్యకర్తలకు గాని, టీఆర్ఎస్ కార్యకర్తలకు గాని? మీకు కాదు ఒకటి చెప్తాను. చెప్పండి. మీరేమనియండి. ఎట్లాగో కాంగ్రెస్ గెలవదు, టీఆర్ఎస్ గెలవదు. సెంట్రల్‌లో బీజేపీ ఉంటది. ప్రజలారా ఒకసారి గుర్తుంచుకొని ఈసారి అందరు అంటే తెలంగాణ ప్రజలు మొత్తం బీజేపీకి ఓటేయాలని కోరుకుంటున్నా. ఓకే. రైట్. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఆదుకుంది మోడీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు. అది గుర్తుంచుకోండి. ఈ ఓకే. ఏది కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అసలు బయటకు గూడా ఎళ్ళలేదు. ప్రాణ అవును. రైట్. భయంతోటి ఇంట్లోనే పడుకుర్రు. సో, ఓకే అన్న. కళ్యాణ్ గారు థాంక్ యూ సో మచ్ అండి. మీ సమయం ఇచ్చినందుకు. మీరు చెప్పినట్టు ప్రచార సరళి బావుంది. బండి సంజయ్‌ది. గడప గడపకు కార్యకర్తలు గూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. మీలాంటి నాయకులు గూడా తిరుగుతున్నారు. కాబట్టి గెలుస్తారని ఆశిద్దాం. థాంక్ యూ అండి. మళ్ళొకసారి గెలిచిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ధన్యవాదాలన్న. థాంక్ యూ.